రైట్. రాష్ట్ర ప్రభుత్వం 1000 కోట్లకు పైగా మరి నిధులను సమీకరించి ఇవ్వబోతోంది. మరి దీనికి సంబంధించిన డిపిఆర్లు కూడా పూర్తయ్యాయి. అదేవిధంగా మరి కార్యాచరణ రూపం దాల్చబోతుంది. మరి నేడు అంటే మరి సీఎం రేవంత్ రెడ్డి గారే మరి ఇక్కడికి రాబోవడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఏర్పాట్లు కూడా వెనకగా మనం చూసినట్లయితే సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే మరి కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనతో పాటు మానవత రాయ్ గారు ఉన్నారు. మరి వారిని అడిగి మరి ఎలా కొనసాగుతున్నాయి ఈ యొక్క పనులు, అదేవిధంగా మరి నేడు మరి సీఎం రాబోతున్నారు కాబట్టి మరి ఆ ఏర్పాట్లలో మరి ఎటువంటి ఏర్పాట్లు చేశారన్న విషయం కూడా అడిగి తెలుసుకుని ప్రయత్నించాం. నమస్తే అండి. ఆల్ ది బెస్ట్ అండి. ముందుగా మరి చారిత్రాత్మకంగా నిర్మించబడ్డ 1915లో నిర్మించబడ్డ మరి ఈ కళాశాలకి ఉస్మానియా యూనివర్సిటీకి మరి కొత్త సభలు, కొత్త హంగులు మరి ఎలా రూపుదిద్దుకోబోతుందంటారు? 1000 కోట్ల రూపాయలు ఈ విధంగా డిస్బర్స్ చేసే అవకాశం ఉందంటారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాకను ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి లోకం, అదేవిధంగా పూర్వ విద్యార్థులైన మాలాంటి వాళ్ళు, అధ్యాపకులు, కాంట్రాక్ట్ అధ్యాపకులు ప్రతి ఒక్కళ్ళు కూడా స్వాగతిస్తున్నారు. ఓకే. ముఖ్యమంత్రి గారు అంటే గతంలోని పాలకులకు భిన్నంగా ఈ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారం ఆ రోజు ఠాగూర్ ఆడిటోరియంలో నేను వస్తా డిసెంబర్లో, మీరు అడగాల్సింది తక్కువ అడిగారు, ఎక్కువ అడగండి, జీవోలతో సహా వస్తా అని చెప్పిండు. ఓకే. అన్నమాట నిలబెట్టుకోండి. అందుకే ఈ ముఖ్యమంత్రి నల్లమల పులిబిడ్డ దమ్మున్నటువంటి ముఖ్యమంత్రి అని నిరూపించుకున్నాడు. గతంలో ఇదే యూనివర్సిటీలో మేము స్కాలర్లుగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు శతాబ్ది ఉత్సవాలప్పుడు చాలా రావడానికి భయపడి జంకిండు. దొడ్డిదారిలో వచ్చిండు, అటు దారి తీయించుకుంటూ దారిలో వెళ్ళిపోయాడు. కానీ పాలకులకు ఉండాల్సిన లక్షణం రేవంత్ రెడ్డి గారి లక్షణం. ఎందుకు భయపడదు? నేను ఉగ్రవాదుల విద్యార్థులు, ప్రతిపక్ష విద్యార్థులు ఉంటారు, ప్రశ్నించే వాళ్ళు ఉంటారు. ప్రశ్నించే వాళ్ళకు సమాధానం చెప్పడానికి ఇక్కడికి వస్తాడు. అంటే ఒక విశ్వవిద్యాలయం అంటే ఎన్నో వేల గొంతుకలు, వాళ్ళ భావాలు, సంఘర్షణలు ఉంటాయి ఇక్కడ. ఆ సంఘర్షణలు ఏంటి అంటే మేధోమదనం జరగాలి ఇక్కడ. కాబట్టి వాళ్ళ బాధలు, ఆవేదనలు తెలుసుకొని సత్వరమే పరిష్కారం చేయడానికి వస్తాడు. ఇప్పుడు మేము చదువుకునే దగ్గర నుంచి పాపం కాంట్రాక్ట్ వాళ్ళు ఉన్నారు, టైం స్కేల్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎంతమంది ముఖ్యమంత్రులు మారినా వాళ్ళ తర్రాతలు మారట్లేదు. వాళ్ళ జీవితాలు మొత్తం కూడా పదవీ విరమణ చేసినా సరే వాళ్ళు చివరిగా అదే విధంగా మిగిలిపోతున్నారు. ముఖ్యమంత్రి గారు రావటం వల్ల వాళ్ళు ఏమైనా అడిగితే మాట్లాడితే దానికి పరిష్కారం దొరకవచ్చు. అదేవిధంగా నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా నోటిఫికేషన్లను ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు మొన్న రాజకీయ సభల్లో 40,000 ఉద్యోగాలు నేను త్వరలోనే భర్తీ చేస్తాను, ఆ త్వరలో ఎప్పుడనేది రేపు ప్రకటించే అవకాశం ఉంది. జాబ్ క్యాలెండర్ గురించి చర్చించే అవకాశం ఉంది. ఒకవేళ ముఖ్యమంత్రి గారు రేపు తప్పకుండా దాని గురించి మాట్లాడితే మంచిదని నేను సూచిస్తాను. రైట్. ఒకప్పుడు కూడా మరి సీఎంలుగా ఉన్న వ్యక్తులు మరి క్యాంపస్ కి రావడానికి, ఆ ఆర్ట్స్ కళాశాల ముందు రావడానికి జంకిన పరిస్థితులు ఉన్నాయి కదా. ఇప్పుడు ఆ పరిస్థితులు పోయినాయి అంటారా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉగ్రవాది కాదు, విద్యార్థులు ఉగ్రవాదులు కాదు, అసాంఘిక శక్తులు కాదు. ఒక ముఖ్యమంత్రి అంటే ఎవరు? అందరి పాలకుడు ఆయన. ప్రతిపక్షమైన ప్రజలైన అందరినీ పాలించే ఒక ముఖ్య నాయకుడు ముఖ్యమంత్రి. పారిపోవటం వల్ల అది నాయకత్వ లక్షణం కాదు కదా. బరిలో నిల్చొని యుద్ధభూమి తెలంగాణ అంటే, తెలంగాణ రాష్ట్రానికి యుద్ధభూమి అంటే ఆర్ట్స్ కళాశాల. ఓయూ యుద్ధభూమికి రేపు ముఖ్యమంత్రి వస్తున్నప్పుడు యుద్ధభూమి నుంచే ప్రజలకు, విద్యార్థులకు వాళ్ళ సమస్యల పరిష్కారానికి దారి చూపుతాడు, మార్గం చూపబోతాడు. కాబట్టి అందరు కూడా పైకి ఎవరో ఏదో మాట్లాడుతున్నారు, అడ్డుకుంటామని ఎవరో అంటాడు. కానీ అసలు రమ్మనే అంటాడు కదా, ఆయన ప్రశ్నించమంటాడు. పాసులు ఉన్నాయా? ఈ సభ ముళ్ళ కంచెలు ఉన్నాయా? చూడండి. గతంలో ముఖ్యమంత్రి ఆ రోజు కూడా గతంలో ఠాగూర్ ఆటంలో కూడా ముఖ్యమంత్రి గారు తెలియదు. అసలు ఆయన తెలియకుండా పోలీస్ కమిషనర్, భద్రతా వలయాలు అన్ని ఏర్పాటు చేసిండు. అసలు ఆయన వద్దన్నాడు ఇట్లాంటివి. ఎందుకంటే ఆయన మనలో వచ్చినోడు. ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, ఆయన ముఖ్యమంత్రి కాకముందే అనేక నిర్బంధాలను ఎదుర్కొని మేము ఇదే దారిలో ఇదే గోడ దూకించి తీసుకొచ్చినాం. ఆ రోజు 2 సార్లు 3 సార్లు వచ్చిండు. ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం నువ్వు రావద్దు, నువ్వు పోవద్దు, ఓయూ కంటే ఎందుకు పోవద్దు అనేది, ఎందుకు పోతా అనేది ఆయన సత్తా ఎందుకు నిరూపించుకోండి. ఆ రోజు ఇలా ముఖ్యమంత్రి, ప్రజల మనిషి, ప్రజలకు, పేదలకు అందరికి సాయం చేస్తాడు. ఇలా ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రఖ్యాతిగాంచిన విశ్వవిద్యాలయం. దీని యొక్క ప్రపంచ స్థాయికి దీన్ని తీసుకుపోవాలి, నిధులు ఇవ్వాలి, విద్యార్థుల్లో మెలకువలు, వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ పెరగాలి అనే విధంగా ఆయన వస్తాడు, డెవలప్మెంట్ చేయడానికి వస్తాడు. కాబట్టి ఎవరో ఇద్దరో ముగ్గురో మాట్లాడతారు, దానివల్ల తప్పేం లేదు. ప్రశ్నించవచ్చు, ఎవరైనా ప్రశ్నించవచ్చు. పాసులు ఇచ్చి నిర్బంధం చేస్తే అనుకోవాలి, ఎక్కడా నిర్బంధం లేదు. రేపు ఉదయం 9 గంటల 9-10 కల్లా ముఖ్యమంత్రి గారు వచ్చేలోపు అందరూ పోయి కుర్చీలో కూర్చోవచ్చు, కుర్చీలు నిండితే ఇటు పక్క నిల్చోవచ్చు. కాబట్టి ఇది ప్రజాస్వామ్య బద్ధంగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తాడు. గతంలో చూడండి, గతంలో భిన్నంగా వరదలు వస్తే ప్రజల మధ్యలో పోయి చిన్నపిల్లగాళ్ళని ఇట్లా భుజం మీద చేసి సమస్యలు ఏంది అడుగుతాడు. ఇది ముఖ్యమంత్రికి ఉండాల్సిన లక్షణం, పాలకుడికి ఉండాల్సిన లక్షణం ఇది. రేపొద్దున ఈయన కావచ్చు, ఇంకెవరైనా రావచ్చు. ఈ దేశంలో అందరు ముఖ్యమంత్రులు చూసి నేర్చుకోవాల్సిన అంశం. గుర్తుపెట్టుకోవడం, అందశ్రీ చనిపోతే, సర్వసాధారణంగా కవులు, కళాకారులు చనిపోతే ఏదో మీడియా ముందుకు వచ్చి పుష్పగుచ్చాలు వేసి నివాళులు అర్పించి వెళ్ళిపోతారు.
కానీ ఈ ముఖ్యమంత్రి ఒక కవి చనిపోతే ఆయన దగ్గర ఉండి అంత్యక్రియలు సన్న కొడుకు లెక్క అంత్యక్రియలు చేసిండు. పాడ మోయాల్సిన అవసరం లేదు, పాడే కూడా మోసిండు పూర్తయ్యే వరకు, అందులో అంత్యక్రియలు పూర్తయ్యే వరకు ఉన్నాడు. కాబట్టి ఈ ముఖ్యమంత్రి కొంచెం మానవత్వం ఉన్నది, మంచితనం ఉంది, ఏదో చేద్దామని అనుకుంటాడు. దయచేసి మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి విద్యార్థులారా, నిరుద్యోగులారా. మనోహర్ గారు, ఇప్పుడు అంటే 1000 కోట్లు ఇచ్చినంత మాత్రాన మరి సమస్యలన్నీ పేరుకున్న సమస్యలన్నీ తీరిపోతాయంటారా? మరి ఒక 1000 కోట్లు అవకాశం ఉందంటారా ఇచ్చే అవకాశం? ఇప్పుడు పెట్టనోడు పెట్టకపోయాడు, పెట్టేటోడు వస్తుంటే ఎందుకు ప్రశ్నించాలంటాను, అవసరమే ఉందంటన్నా. 1000 కోట్లు తీసుకో, ఇది కాకపోతే ఎంత తిన్నా పరగడిపే కదా. మనం ఇవాళ తింటాం కడుపు నిండితే రేపు పొద్దుకు పరగడిపే. కాబట్టి ఇది సహసిద్ధంగా కోరికలు అనేవి అనంతం. అర్థశాస్త్రం చెప్తుంది మనిషి కోరికలు అనేవి అనంతం. 1000 కోట్లు ఇచ్చినా సరిపోదు, మరి రైట్. ఇప్పుడు 10,000 కోట్లు ఇచ్చినా సరిపోదు. రైట్. ఇప్పుడు యూనివర్సిటీ అనగానే డాక్టర్లు వస్తారు, యాక్టర్లు వస్తారు, అంటే ఇక్కడ నుంచి బయటికి అవును నాయకులు వస్తారు, రాజ్యాంగాన్ని అమలు పరిచే వాళ్ళు వస్తారు, రాజ్యాంగం రాసే వాళ్ళు వస్తారు. మరి రేపటి తరం ఎలా ఉండబోతుంటారు ఈ అభివృద్ధి జరిగిన తర్వాత? అదే కదా, రేపటి తరాన్ని మంచి తరం తయారు కావాలి, మంచి విద్యార్థులు తయారు కావాలి, దేశానికి పనికి రావాలి. సత్వరమే వాళ్ళకు విద్యార్థులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించాలి, ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలి. సమస్యలు లేకుండా నేను పరిష్కరిస్తాను వస్తుంటే వద్దనేది ఎవరు చెప్పండి? ఆ వద్దన్న ఉండి అక్కడే విద్యార్థులు అడుగుతారు, ఉద్యోగ సంఘాలు అడిగితే ఏం మాట్లాడుతున్నామా? ముఖ్యమంత్రి గారు రాక మనకు అవకాశం ఇచ్చి 2 సార్లు వస్తే సమయాన్ని అడిగి మన సమస్యలు పరిష్కరించుకొని సద్వినియోగం చేసుకోలే. కానీ నువ్వేందా ఎక్కడ పుట్టినా తలకాయ ఉందా నీకేమన్నా, ఏ ఇబ్బంది పెడతావని అడుగుతారు, వాళ్ళని అడుగుతారు అక్కడ ఉన్నాడు. కాబట్టి అందరు కూడా స్వాగతిద్దాం దయచేసి, ఇది మనందరి అభివృద్ధి కార్యక్రమం. కాబట్టి గతానికి భిన్నంగా పాలకుడు అనే వ్యక్తి ఇట్లుండాలి అని వ్యవహరిస్తాడు. ఎంతమంది కవులు కళాకారులందరినీ కూడా గత ప్రభుత్వం విస్మరించింది, గద్దర్ గారికి అవార్డులు పెట్టిండు. ఇదే వేదిక మీద గద్దర్ గారు ఎన్నిసార్లు వచ్చి ప్రసంగించండి, ఎన్ని అవమానాలు. ఈ రోజు గద్దర్ గారికి గౌరవం వచ్చింది. కాబట్టి ఒక మరో శ్రీకృష్ణదేవరాయలు, ఆ రోజు ప్రాచీన మన తెలుగు సాహిత్యంలో శ్రీకృష్ణదేవరాయలు కవులు కళాకారులను పోసి అష్టదిగ్గజాలు అంటారు. అట్లా అష్టదిగ్గజ కవులకు ఈయన ₹1 ఇచ్చి, ఎక్కడ శ్రీకృష్ణదేవరాయలు, ఎక్కడ కులీ కుతుబ్ షా, ఎక్కడ రేవంత్ రెడ్డి, ఎందుకు చెప్పుకుంటాం? ఇప్పుడు 2025లో చెప్పుకుంటున్నాం. అంటే మంచి చేసిన వాళ్ళు ఎప్పుడు కూడా తలుచుకుంటారు. రేవంత్ రెడ్డి పర్యటన అనేది చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. రైట్. 1000 కోట్ల రూపాయలతో అత్యంత ఆధునికంగా మన యూనివర్సిటీ, మన మరి యుద్ధవీరులను, అదేవిధంగా మరి ఉద్యోగస్తులను, రాజకీయ నాయకులను, డిప్లొమాట్స్ను అందరూ కూడా అందించిన మన గర్వమైన ఉస్మాన్ యూనివర్సిటీ కార్పొరేట్ లెవెల్లో ఉండవలసిన ఎమ్యూనిటీస్ తోటి మరి మనకి కనబడబోతోంది. మరి ఇదే కార్యక్రమంలో మరి మనతో పాటు విద్యార్థి నాయకులు కూడా మరి మనతో పాటు ముచ్చరించేందుకు సిద్ధంగా ఉన్నారు. సలీం గారు ఉన్నారు మనతో పాటుగా. చెప్పండి సలీం గారు, కంగ్రాచులేషన్స్. ముందుగా మరి రాష్ట్ర ప్రభుత్వం 1000 కోట్లు మరి ఉస్మానియా అభివృద్ధికి ఇవ్వబోతోంది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటారు విద్యార్థి సంఘం నుంచి? ఉస్మానియా యూనివర్సిటీకి దాదాపు మనకి కట్టినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు 100 సంవత్సరాల్లో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ ముఖ్యమంత్రి కూడా ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిన దాఖలాలు లేవు, అడుగుపెట్టిన దాఖలాలు లేవు. ఎప్పుడైతే ఆర్ట్స్ కాలేజ్ కట్టారో అదే ఆర్ట్స్ కాలేజ్ ఉంది, అవే భవనాలు ఉన్నాయి తప్ప కొత్తగా కట్టిన వసతులు కూడా విద్యార్థులు కట్టిన వసతి కూడా ఎక్కడ కూడా లేదు. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా 2014 నుంచి కూడా కేసీఆర్ 10 సంవత్సరాలు పరిపాలించిన కాలంలో కూడా ఉస్మానియా యూనివర్సిటీకి ఎప్పుడు కూడా అడుగుపెట్టిన దాఖలాలు లేవు. ఇప్పుడు ప్రజాప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా ఆల్రెడీ మొన్న ఒక 3 నెలల క్రితం కూడా ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఠాగూర్ ఆడిటోరియంలో వచ్చి ఒక హామీలు ఇవ్వడం జరిగింది. సేమ్ అదే విధంగా పోలీసులు లేకుండా ఎలాంటి కంచెలు లేకుండా ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ ముందులో ఒక సభ పెడతా అని గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పారు. భారీ ఎత్తున సభ ఏర్పాట్లు కూడా జరుగుతూనే ఉన్నారు, మీరు కూడా చూస్తూనే ఉన్నారు. సో రేపు జరిగే ఒక సభ, రేవంత్ రెడ్డి గారి సభ చరిత్రలోనే ఒక నూతన అధ్యాయాన్ని ఒక నిర్మిస్తుందని ఆశతో ఉన్నారు. సభలో నిరుద్యోగులకు సంబంధించిన అంశాలు కూడా ఏవైతే ఉన్నాయో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. మన ఇటీవల కాలంలో కూడా 40,000 ఉద్యోగాలకు కూడా రంగం అనేది సిద్ధం అవుతుంది. విద్యార్థులు కూడా ప్రిపేర్ కావడానికి కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇటీవల కాలంలో మనం చూస్తే కూడా హాస్టల్స్ కూడా కొత్త హాస్టల్స్ అండి, అవి కూడా నూతన యొక్క ఆధునీకరణలతో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్రెడీ పీజీ యొక్క స్టూడెంట్స్ కూడా అడ్మిషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. హాస్టల్స్ కూడా నెంబర్ 1 ఉన్నాయి, చూసిన మేము కూడా ఫోటోలు కూడా. సో ఇలాంటి అభివృద్ధులు ఎవరైనా సరే ముఖ్యమంత్రి గారు వస్తే ఏంటంటే స్వయాన ఆయనే వస్తారు. విద్యాశాఖ కూడా ఆయన కాడ ఉంది కాబట్టి కంపల్సరీగా విద్యని పునరుద్ధరించుకోవడం కోసం ఒక విద్య పేదోడికి ఆయుధం ఏంటంటే విద్య కాబట్టి రేపు విద్యపై సమస్యగా భావించవచ్చు. తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీస్, వివిధ డిపార్ట్మెంట్స్, తర్వాత ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్స్ చాలా మంది వస్తున్నారు కాబట్టి విద్యకు సంబంధించింది నూతన అధ్యయనాన్ని లెక్కించే ఒక అధ్యాయంగా రేపు
జరుపుకోవచ్చు మనం. రైట్. ఇంత ముందు కూడా మరి పీజీ చేసేవాళ్ళు కానీ యూజీ చేసేవాళ్ళు కానీ క్యాంపస్ లో సీట్లు సంపాదించిన వాళ్ళు కూడా కొంత నిరాశ పడేవాళ్ళు. ఉస్మాన్ యూనివర్సిటీ గ్రేడ్ 1 నెంబర్ 1 ఓకే టాప్, కానీ ఎమ్యూనిటీస్ విషయంలో హాస్టల్ విషయంలో కూడా మరి అంతంతగా ఉంటాయి సదుపాయాలని, ఇంకా ఆ మాట వస్తుందంటారా? అంటే భవిష్యత్తులో ఆ పదం అనేది లేకుండా చేద్దామని ఇప్పుడు 1000 కోట్లతో ఒక ఐఏఎస్ ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ ప్రకారం ఏ అయితే కావాలనుకుంటున్నారో, మొన్న రీసెంట్లీ 2 days బ్యాక్ కూడా రేవంత్ రెడ్డి గారు ఏ అయితే కావాలనుకుంటున్నారో ఉపాధ్యాయులతో మరియు విద్యార్థులతో నేరుగా మీరు చర్చించండి, వాళ్ళ నుంచి అభిప్రాయాన్ని మీరు తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ అయితే కావాలనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఉండేది కూడా ఉపాధ్యాయులు ఉంటారు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, వీసీ వీళ్ళు ఉంటారు కాబట్టి, తర్వాత చదివేది కూడా విద్యార్థులే కాబట్టి విద్యార్థులకి ఉపాధ్యాయులకి మధ్య ఏం కావాలనుకుంటున్నారు, వాళ్ళకి వసతులు ఏం కావాలి, వాళ్ళకి ఏదైతే మౌలిక వసతులు ఏదైతే ఇస్తే బాగుంటుందో, ఉస్మానియా యూనివర్సిటీ భారతదేశంలోనే ఒక అతిపెద్ద యూనివర్సిటీగా నిలవబోతుందనే ఉద్దేశంతో కూడా వాళ్ళతోనే చర్చ పెట్టించమని రీసెంట్లీ 2 days బ్యాక్ కూడా రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది మనకి. లైక్ ఇప్పుడు అలాగే మరి యూనివర్సిటీలో అంతర్గతంగా కొన్ని సమస్యలు ఉండేవి, అన్ని గతంలో వినపడేది, మరి ఇప్పుడు ఆ సమస్యలు భవిష్యత్తులో వినపడతాయంటారా? ఇక ఇప్పుడు ఏమైతుందంటే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ బేసిక్ లో లెక్చరర్స్ వీళ్ళు పనిచేస్తున్నారు, కొంతమంది ఒక మన అటెండర్లు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళ ఉద్యోగాలు అనేవి కూడా ప్రశ్నార్థకంగా మారి వాళ్ళ ఉద్యోగాలు పర్మనెంట్ అని కాలేదు కాబట్టి వాళ్ళు కూడా మొన్న రీసెంట్లీ రేవంత్ రెడ్డి గారి యొక్క పర్యటన కూడా స్వాగతించిన దాఖలాలు, వాళ్ళే స్వయంగా ఆర్ట్స్ కాలేజీ ముందుకు వచ్చి కూడా వాళ్ళే స్వయంగా రేవంత్ రెడ్డి గారు మాకు రాండి మీరు ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీకి, మీరు వస్తాయైనా మా సమస్యలు పరిష్కరిస్తాయని స్వయాన ముఖ్యమంత్రి సీఎం గారే చెప్పారు కాబట్టి ఆయన చేతుల్లోనే విద్యాశాఖ కూడా ఆయన చేతుల్లో ఉంది కాబట్టి సమస్యలన్నీ కూడా పరిష్కారం అయితే దాదాపు 1000 కోట్లతో సమస్య పరిష్కారం అవుతుందని నేను భావిస్తున్నాను. రైట్. మరి ఇప్పుడు ఇవే కాకుండా మరి ఇంకేమన్నా సమస్యలు ఉన్నాయా? విద్యార్థి నాయకుడిగా మరి మీరు అనుభవించినవి చూసిన సమస్యలు ఏమైనా ఉన్నాయా? సమస్యలు అంటే ఏంటంటే విద్యార్థులకు సంబంధించింది హాస్టల్స్ అనేది మెయిన్ అండి. ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చేసిన తర్వాత విద్యార్థులు మెయిన్ గా ఎందుకు వస్తారంటే హాస్టల్ వసతి కల్పించుకుంటూ విద్యను పొందుతూ కూడా ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగానికి ఏదైనా ప్రిపేర్ అయిద్దామని ప్రిపరేషన్ కోసం అని ఇక్కడ లైబ్రరీ ఉంటది కాబట్టి ఉస్మానియా లైబ్రరీ పెద్ద లైబ్రరీ కాబట్టి హాస్టల్లో ఉండి ఇటు పీజీ చేసుకుంటా అటు ఒక నిరుద్యోగిగా అతను ఏం చేస్తాడంటే కాంపిటేటివ్ ఫీల్డ్ కూడా గవర్నమెంట్ జాబులు కూడా కొట్టడానికి కోసం చదువుతూ ఉంటారు కాబట్టి మెయిన్ గా వసతులు ఏంటంటే విద్యార్థులకి హాస్టల్ వసతి కల్పిస్తే మంచి భోజనాన్ని అందిస్తే ఆ విద్యార్థులకు కూడా చాలా ఉపయోగం ఉంటది అని నేను కోరుతున్నాను. రైట్. ఓకే. విద్యార్థి నాయకులు మరి సలీం గారు కూడా తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తీకరించారు. అదేవిధంగా మరికొందరు మరి విద్యార్థులు అదేవిధంగా విద్యార్థి నాయకులు కూడా మాట్లాడేందుకు మరి ప్రయత్నిస్తున్నారు. ఎస్, మీ పేరు చెప్పండి, అట్లాగే మరి ఏ విభాగంలో మీరు పిహెచ్డి స్కాలర్ గా ఉన్నారు? నా పేరు జంగిల్ దర్శన్ సార్. నేను ఉస్మాన్ యూనివర్సిటీలో పిహెచ్డి స్కాలర్ ని ఇక్కడ తెలుగు డిపార్ట్మెంట్ అండ్ దళిత్ బహుజన్ స్టూడెంట్ అసోసియేషన్ కోఆర్డినేటర్ DBSA దళిత్ బహుజన్ స్టూడెంట్ అసోసియేషన్ లో డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ ఓరియంటల్ లాంగ్వేజెస్ స్పెషల్ తెలుగు లిటరేచర్ సార్. రైట్. ఇప్పుడు మరి 1000 కోట్ల రూపాయలు మీకు సరిపోతాయంటారా? రేవంత్ రెడ్డి గారు ఇవ్వబోతున్నారు కదా, ఏమంటారు మీరు? నేను ఏమంటున్నా గతంలో శతాబ్ది ఉత్సవాలు పెట్టినప్పుడు ఉస్మానియాలో 2017లో ఉన్నప్పుడు 200 కోట్లు అని చెప్పేసి అని అన్నారు అప్పుడు. అంటే కేవలం పేపర్ వరకే, ప్రకటనల వరకే కాకుండా ఇప్పుడు 1000 కోట్లు అంటున్నారు, కానీ ఇది ఇచ్చేంత వరకు ఇస్తారు అనేది కూడా క్లారిటీ లేదు సార్. అంటే 5 రెట్లు పెరిగింది కదా, 200 ఎక్కడ, 1000 కోట్లు ఎక్కడ? 2000 కోట్లు అన్నారు లాస్ట్. 2000 కోట్లు ఇప్పుడు 1000 కోట్లు అంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అంటే విద్యార్థుల్ని మబ్బ పెట్టడం కోసం అంటున్నాడా, నిజంగానే ఇద్దామని అనుకుంటున్నారా అనే చర్చ. మేము అంటున్నాం ఏంటంటే అది ఒక నిర్దిష్టంగా ముఖ్యమంత్రి గారు వస్తున్నప్పుడు అన్ని సంఘాలుగా స్వాగతిస్తున్నప్పుడు ఆయన ఇచ్చిన మాట మీద ఉండి నిలబెట్టుకోకపోతే ఖచ్చితంగా భవిష్యత్తు రోజుల్లో ఉస్మానియాలో కూడా ఆయన అడుగు పెట్టలేదు. కాబట్టి ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి కోసం ఇక్కడ ప్రధానంగా ఏంటంటే నిధులు కావాలి. ఉస్మానియా యూనివర్సిటీకి బడ్జెట్ ప్రవేశపెట్టాలి. విద్యా కమిషన్ ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్స్ ఎవ్వరు లేరు తెలంగాణ రాష్ట్రానికి. తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్పింది విద్య మీద 15% వరకు విద్య నేను రాష్ట్ర బడ్జెట్ లో 15% పెడతా ఉన్నది. ఎంత పెట్టింది? 6% కూడా పెట్టలేదు సార్. నేను అంటున్నా సార్, ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ 15% పైగా పెడతానేది ఎడ్యుకేషన్ కి, 6% కూడా పెట్టలేదు కదా. మేము అంటున్నాము యూనివర్సిటీలను అభివృద్ధి చేయాలి. ఇప్పుడు ఆ కేటాయింపులో ఈ 1000 కోట్లు ఎక్స్క్లూడ్ అయ్యాయంటారా, ఇంక్లూడ్ అయ్యే అవకాశం ఉందంటారా? ఎస్, అందులో కూడా భాగంగా అయితే బాగుంటది. అందులో అసలు 1000 కోట్లలో భాగం కావాలి. మరి ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో ప్రధానంగా ఇక్కడ అకాడమిక్ వాతావరణం పెంపొందించాలి సార్. ఇక్కడ పిహెచ్డి స్కాలర్లకు ఫెలోషిప్స్ లేవు సార్. పీజీ చేస్తున్న విద్యార్థులకు కూడా స్కాలర్షిప్స్ లేవు సార్ ఉస్మాన్ యూనివర్సిటీలో. ఎట్లా రీసెర్చ్ చేస్తారు సార్ ఉస్మాన్ యూనివర్సిటీలో? ఫెలోషిప్స్ లేకుండా ఎట్లా రీసెర్చ్ చేస్తారు? నేను ఒక స్కాలర్గా అడుగుతున్నా, ఫెలోషిప్స్ లేని రీసెర్చ్ స్కాలరు రీసెర్చ్ చేయడానికి ఎట్లా ముందుకెళ్తాడు? ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి.
ఇట్లాంటి వాటిని పరిష్కరించాలి. పీజీ చేస్తున్న విద్యార్థులకు చాలా మందికి స్కాలర్షిప్స్ ఇవ్వాలి, రావట్లేదు. మీకు తెలుసో లేదో సార్, 8,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కూడా. వాటిని పరిష్కారం చేయాలి. ఇప్పుడు కొత్తగా మొన్న ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ చాలా డిపార్ట్మెంట్లలో కొత్తగా వచ్చిన పిహెచ్డి విద్యార్థులకు హాస్టల్ ఫెసిలిటీ లేదని ముందే అండర్టేక్ తీసుకుంటున్నారు. ఇప్పుడు అడ్మిషన్ వచ్చిన విద్యార్థులకు హాస్టల్ ఫెసిలిటీస్ ఇవ్వాలి కదా సార్, అది ఇవ్వకుండా నీకు హాస్టల్ ఇవ్వము అని ఆర్డర్ కాపీ ఇచ్చే కన్నా ముందే వీళ్ళు చెప్తున్నారు. డబుల్ పీజీ విద్యార్థులకు స్కాలర్షిప్, వాళ్ళకు కూడా హాస్టల్ ఫెసిలిటీస్ ఇవ్వడం. అంటే నేనేమంటున్నా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్తున్నాం అంటే, మంచి విద్య ఇవ్వండి, మంచి వైద్యాన్ని ఇవ్వండి. మంచి విద్య మీద బిఆర్ అంబేద్కర్ గారు ఏమన్నా, ప్రపంచాన్ని మార్చే చదువు ఒకటే శక్తివంతమైన ఆయుధం అని అన్నాడు విద్య. మరి ఇట్లాంటి ఒక నాణ్యమైనటువంటి విద్య ఇస్తేనే కదా రాష్ట్రం అభివృద్ధి అవుతుంది, మేధస్సు పెరుగుతుంది. రైట్ స్కాలర్ విద్యార్థి మరి జంగిలీ దర్శన్ మనతో పాటు మాట్లాడడం జరిగింది. కొన్ని సమస్యలు ఉన్నాయంటూ కూడా మరి పరిశోధక విద్యార్థులకు సంబంధించిన విషయాలు కూడా చెప్పడం జరిగింది. ఈ దృష్టిని కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో తీసుకోవాలని కూడా కోరుతున్నాం ఆంధ్రప్రదేశ్ నుంచి. అదేవిధంగా మరి కొంతమంది విద్యార్థి నాయకులు ఉన్నారు, మీ పేరు చెప్పండి. బాలకోటి ఉస్మానియా యూనివర్సిటీ నిరుద్యోగ విద్యార్థి నాయకుడిని. నేను కూడా నిరుద్యోగగా ఇక్కడ ప్రిపేర్ అవుతుంటాను. ఇది మన అంబేద్కర్ లైబ్రరీలో, యూనివర్సిటీ లైబ్రరీలో. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు రావడం అనేది చాలా సంతోషకరమైన విషయమే. అది ఏదంటే, ఇది చరిత్ర గల యూనివర్సిటీ. ఇప్పటి నుంచి కాదు, నిజాం 117 ఏళ్ళు చరిత్ర గల యూనివర్సిటీ. ఏది జరిగినా ఇదే యూనివర్సిటీ నుంచి మన తెలంగాణకి రావడానికి ఉద్యమాలు కూడా ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది. అందుకే మనం 60 సంవత్సరాల తెలంగాణ తెచ్చుకోవడానికి ఎంత ఈ యూనివర్సిటీ విద్యార్థులు ఎంత ఉపయోగపడ్డారో, అలాంటి యూనివర్సిటీకి ముఖ్యమంత్రి రావడం అనేది చాలా సంతోషకరం. మేమందరం స్వాగతిస్తున్నాం. దీంట్లో సందేశం ఏమీ లేదు. ఖచ్చితంగా సమస్యలు అన్నప్పుడు మనం ఒక కుటుంబం ఉంటది, ఆ కుటుంబంలో ఖచ్చితంగా మనం నలుగురు ఉన్నప్పుడు అందరికీ ఆ సమస్యలు ఉంటాయి. సమస్య కుటుంబంలోనే ఉన్నప్పుడు రాష్ట్రంలో ఉన్నా కూడా సమస్యలు ఉంటాయి. ప్రతి యూనివర్సిటీలో ఉంటది, రాష్ట్రంలో ఉన్న అన్ని సంస్థలు ఉంటాయి, అన్ని విధాలుగా ఉంటాయి. సమస్యలు లేనిది ఎక్కడ ఉండదు. ఆ సమస్య ఉన్నప్పుడు వినడానికి కూడా ఓపిక ఉండాలి కదా. అలాంటి ఒక వ్యక్తి మనకి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఖచ్చితంగా ఓపిక ఉందండి, వినడానికైనా వస్తున్నారు. అది కూడా సంతోషకరమే. అలా అది కూడా మంచిది. ఎందుకంటే కనీసం వినాలి. నువ్వు పరిష్కరిస్తే సెకండరీ, ఫస్ట్ అయితే వినడానికైనా వస్తున్నారు. కాబట్టి మేము ఖచ్చితంగా విద్యార్థి నాయకులుగా, నిరుద్యోగులుగా ఖచ్చితంగా మేము రేవంత్ రెడ్డిని సంతోషంగా స్వాగతిస్తాం. ఈ సమస్యలు వినకుండానే చూడకుండానే 1000 కోట్లు ఇచ్చారు కదా, ఎలా తీసుకుంటారు? అది చాలా సంతోషకరమే. ఒకప్పుడు మేము సమస్యలు చెప్పుకున్నా కూడా ఇలాంటి 1000 కోట్లు కూడా రాలేదు. ఇప్పుడు మేము చెప్పకుండానే మాకు 1000 కోట్లు విడుదల చేయడం అనేది చాలా సంతోషకరమైన. అసలు హాస్టల్లో ఉంటాయి సార్, చిన్న ఫుడ్ విషయం కానీ, వాష్రూమ్స్ విషయమ్స్ కానీ, చిన్న సమస్యలు ఉంటాయి. ప్రతి హాస్టల్లో ప్రతి సంస్థ ఉంటది. ఇప్పుడు గురుకుల హాస్టల్లో ఉంటాయి, ఇప్పుడు యూనివర్సిటీ హాస్టల్ ఉంటాయి, బయట ఇంకా సోషల్ వెల్ఫేర్ హాస్టల్ ఉంటాయి. అన్ని హాస్టల్లో ఉన్నాయి సార్, చిన్న సమస్యలు ఉంటాయి. అది ప్రాబ్లం. కానీ ఆ ప్రాబ్లం ఎంత వరకు ఉంది అంటే, ముఖ్యమంత్రి కూడా ఇవాళ విద్యాశాఖ కూడా ముఖ్యమంత్రి కాడ ఉన్నాయి కాబట్టి స్వయంగా ఆయన ఈ విద్యాశాఖని ఏదో చేయాలి అని ఆతృతతోని ఆ విద్యాశాఖను కూడా అతని దగ్గర ఉంచుకొని ఈ రోజు రాష్ట్రంలో అసలు నేను ఉన్న ముఖ్యమంత్రిగా ఉన్న రోజులైనా ఈ విద్యాశాఖని మంచి చేద్దామనే దృష్టితోని మన మంచి ఐఏఎస్ ఆఫీసరు ఆకునూరి ముళ్ళని కూడా మన దానికి చైర్మన్ గా నియమించి అన్ని స్కూళ్ళలో, అన్ని కాలేజీలలో, అన్ని రాష్ట్రంలో అన్ని పర్యటన చేసి దాని మీద ఒక వేదిక మనం తీసుకురావడం కూడా జరుగుతుంది. రైట్. ఇప్పుడు అంటే ముఖ్యమంత్రి గారి దగ్గరే విద్యాశాఖ ఉంటే, ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు బిజీగా ఉన్నారు కదా, రాష్ట్ర పరిపాలన వ్యవహారాలు చూసుకోవాలి, మరి విద్యాశాఖని ఎవరికైనా ఇస్తే బాగుంటుంది. ఈ విషయంలో మేము కూడా మంచి ముఖ్యమంత్రి గారికి సూచన చేసిందంటే, మా విద్యార్థిగా ఉస్మానియా యూనివర్సిటీగా నిరుద్యోగ విద్యార్థిగా మేము ఒక సూచన చేసుకుంటే, సార్ మీరు కూడా ఒక మంచి ఎడ్యుకేషన్ ఉన్న ఒక వ్యక్తిని మీరు విద్యాశాఖ మంత్రి ఇస్తే, అన్ని విద్య మీద అనుభవం ఉన్న వ్యక్తులని మన కాంగ్రెస్ పార్టీలోని మంచి ఒక విద్య మీద బాగా అవగాహన ఉన్న వ్యక్తిని విద్యాశాఖ మంత్రి ఇస్తే మంచిగా ఉంటుందని మేము దాని గురించి కోరుకుంటున్నాం. అది కూడా ఒక మంచి విద్య మీద అవగాహన ఉన్న వ్యక్తిని ఇవ్వండి. రైట్. బాలకోటి గారు, మరి ఇంతసేపు తమ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తీకరించడం జరిగింది. మరి ప్రజలు, ఇక్కడ ఉండే విద్యార్థులు మరి సీఎం రాకను అందరూ స్వాగతిస్తున్నారు. సమస్యలు అనేవి ఉన్నాయి, సమస్యలు తీర్చేందుకు సీఎం వస్తున్నారు. గతంలో పనిచేసిన సీఎంలు కూడా ఇంతవరకు రాలేదు. మరి ఏకబిగిన మరి 1000 కోట్లు ఇస్తూ, అదేవిధంగా నేను వస్తున్నానంటూ కూడా సెకండ్ విజిట్ చేయడానికి మరి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ రాబోతున్నారు. ఆయనకు వెల్కమ్ అంటూ కూడా విద్యార్థి నాయకులు చెప్తున్నారు. సాయి కిరణ్తో దుర్గా, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి.